मैडम जय बोलो तेलंगाना, जय बोलो तेलंगाना, जय बोलो तेलंगाना। श्री कुंभमणिल रेड्डी जी, श्री संजीव रेड्डी जी, श्री शिवराज तंगड़ी जी, श्री नरसिम्हल्लू जी, श्री पवन मलट जी, श्री विष्णुनाथ जी, कांग्रेस के महासचिव श्री ठाकरे जी, आप सबका और कांग्रेस के सभी नेताओं पदाधिकारियों का इस सभा में स्वागत। कांग्रेस पार्टी की संबंधिंచినటువంటి సీనియర్ నాయకులు శ్రీ మణికం ఠాకరే గారు, విశ్వనాథ్ గారు, స్థానిక నాయకులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మీ అందరికీ, మేడం ప్రియాంక గాంధీ గారు మీ అందరికీ అభివాదం చేస్తా ఉన్నారు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు। మేడం आप सब बहुत देर से यहाँ खड़े हैं, मेरा इंतजार कर रहे हैं, धूप भी है, फिर भी आप यहाँ चुपचाप से खड़े हैं मेरी बातों को सुनने के लिए, इसके लिए मैं आपकी बहुत बहुत आभारी हूँ। మీరంతా ఇంతటి ఎండలో చాలా సేపటి నుంచి నా కోసం మీరంతా ఇక్కడ నిలబడి ఉండి నా కోసం వేచి ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానని చెప్తా ఉన్నాను। चुनाव का समय है, चुनाव का समय है, ये वो समय है जब आपको सोचना पड़ता है कि आपके पिछले 5 साल में सरकार ने आपके लिए क्या किया और आगे 5 सालों में आप क्या चाहते हैं। ఇప్పుడు ఇది ఎలక్షన్ల సమయము, పోయిన గత 10 సంవత్సరాలు ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందో మీకు తెలుసు, మీ గడ్డకి ఏం చేసిందో తెలుసు। రాబోయే 5 సంవత్సరాలు మీరు ఎవరిని ఎంచుకోవాలి, మీ జీవితాలు ఎలా బాగుపరుచుకోవాలి అనే విషయాన్ని మీరే ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాము। हिसाब किताब का समय होता है जब आपको सरकार से पूछना पड़ता है कि सरकार ने आपके लिए क्या किया। మీరు ప్రతిసారి ఆలోచించుకోవాలి ఈ ప్రభుత్వం మీకు ఏం చేసింది అనే విషయాన్ని 10 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి అని చెప్తా ఉన్నాము। देखिए, आपके जीवन जो है संघर्ष से भरे हुए हैं, संकटों का सामना आप रोज रोज करते हैं, चाहे ये जो यहाँ आसपास की ये जो दुकानें हैं, ये रामा गिफ्ट कॉर्नर, इलेक्ट्रॉनिक्स, मोबाइल शॉप, ये स्वीट हाउस, ये छोटे छोटे जो कारोबार हैं, छोटे बिजनेस हैं, इनको रोज संघर्ष करना पड़ता है, सामना करना पड़ता है अपने समस्याओं का। जिस तरह से ये अपनी समस्याओं का सामना करते हैं उस तरह से आप सब भी, जो खेती करता है वो, जो नौजवान है वो, जो मेरी बहनें हैं, आप सब अपनी अपनी समस्याओं का सामना करती हैं और सबके जीवन में संघर्ष है। ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి। ఇక్కడ ఉన్నటువంటి స్వీట్ షాప్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ సెంటర్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్ కానివ్వండి, చిన్న చిన్న హోటల్ కానివ్వండి, మీరు కానివ్వండి, రైతులు, విద్యార్థులు, చిన్నటువంటి వృత్తులు చేసుకునే వాళ్ళు ప్రతిరోజు ఎంతో కష్టం పడతా ఉన్నారు, ఎంతో కష్టం చేసి ఎంతో శ్రమిస్తా ఉన్నారు। ఈ విషయం నాకు తెలుసు అని చెప్తా ఉన్నారు। तो ये जो आपका जीवन है जिसमें रोज रोज आपको किसी संघर्ष का सामना करना पड़ता है, इसमें आप अपनी सरकार से क्या आशा रखते हैं, क्या उम्मीद रखते हैं। మీరు జీవితంలో, దైనందిన జీవితంలో, ప్రతిరోజు జరిగేటువంటి జీవితంలో పడేటువంటి కష్టాలను మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో అవి మీకు వస్తున్నాయా అని అడుగుతా ఉన్నారు। सरकार से कोई आशा नहीं है। सरकार మీద ఎటువంటి ఆశ అయినా ఉందా? नहीं, क्योंकि 10 सालों से सरकार ने आपको दिखा दिया ये जो आपके संघर्ष है, आपके संकट हैं, आपकी समस्याएं हैं, उनका कोई मतलब नहीं है। ఈ 10 సంవత్సరాల్లో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మీ సమస్యల పట్ల అవగాహన లేదు, మీకేం కావాలి, మీకేం చేయాలి అనేటువంటి ఆలోచన లేదు, మీకు సహాయం చేయాలి అనేటువంటి మనసు కూడా వారికి లేదు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు। सच्चाई ये है कि सरकार से आपको उम्मीद करनी चाहिए, आपकी आशा होनी चाहिए कि ये जितने सारे आपके संकट हैं, जितनी समस्याएं हैं, इनका सामना करने के लिए सरकार आपकी मदद करे। మీ అందరికీ ఈ ప్రభుత్వం ఏదో ఒక రకంగా సహాయం చేయాలి, కానీ అటువంటి ఆలోచన గాని, అటువంటి కోరిక గాని, అటువంటి సమయం గాని ఈ ప్రభుత్వం దగ్గర లేదు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము। जो छोटे दुकानदार हैं,
जो बिजनेस, छोटे बिजनेस चलाते हैं, मध्यम साइज के बिजनेस चलाते हैं, आपको उम्मीद होनी चाहिए थी। नोटबंदी में सबसे बड़ा संकट आप पर आया, उसके बाद कोरोना आया और मुश्किलें बढ़ी, उसके बाद जीएसटी आया और मुश्किलें आपकी सरकार ने बढ़ाई। आपकी समस्याओं को, आपकी सहायता करने के लिए सरकार ने मदद नहीं की। నోట్ల రద్దు సమయంలో కానివ్వండి చాలా కష్టాలు వచ్చినాయి. ఏటీఎంల దగ్గర నిలబడి పైసలు తీసుకోవాలని చాలా కష్టాలు పడ్డారు. తర్వాత కరోనా సమయం వచ్చింది, మీరందరూ ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తర్వాత జీఎస్టీ వచ్చింది, దానివల్ల కూడా మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా మీ ఇబ్బందుల్లో మీతో నిలబడలేదు, మీకు ఎక్కడ కూడా మీ ఇబ్బందుల్లో సహాయం చేయలేదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాము. उसी तरह से मेरे नौजवान भाई बहन जो यहाँ खड़े हैं, आपको उम्मीद रखनी चाहिए थी कि आपको रोजगार मिले. ఇక్కడ ఉన్నటువంటి యువ సోదరులందరూ మీకు ఉద్యోగాలు కావాలి అనేటువంటి ఆశ, కోరిక ఉందా అని అడుగుతా ఉన్నారు. लेकिन आपके सपने तोड़े गए, కానీ మీ కల నెరవేరలేదు కదా అని అడుగుతా ఉన్నారు. मेरी बहनों पर रोज रोज अत्याचार होता है, रोज रोज. మా అక్క చెల్లెళ్ళ మీద చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తా ఉన్నారు. మా అక్క చెల్లెళ్ళ ఇబ్బందులన్నీ మాకు తెలుసు అని చెప్తా ఉన్నారు. और महंगाई इतनी बढ़ चुकी है कि मुझे मालूम है कि सबसे ज्यादा मुश्किल आपको होती है बहनों. మా అక్క చెల్లెళ్లకు తెలుసు, ఇంట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి, వాటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నాను. आप घर पे भी मेहनत करती हो, बाहर खेती में भी करती हो, जिसकी नौकरी है नौकरी में भी करती हो, आप बच्चों की परवरिश करती हो, दिन रात आपकी मेहनत नहीं बंद होती. आप तब सोती हो जब परिवार के सारे सदस्य सो चुके होते हैं. మహిళల గురించి మేడం ఏమంటున్నారంటే, అమ్మా మీరు పొలాల్లో పనిచేస్తా ఉన్నారు, ఇండ్లలో పనిచేసుకుంటున్నారు, చిన్న చిన్న వృత్తులు చేసుకుంటున్నారు, మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం దగ్గర సమయం లేదు, ఈ ప్రభుత్వం వినడానికి కూడా సమయం లేదని చెప్తా ఉన్నారు. लेकिन आपकी सरकार ने आपको मदद करने के लिए, अपने पैरों पे खड़े होने के लिए या महंगाई का सामना करने के लिए कुछ नहीं किया. కానీ ఈ ధరల విషయంలో కానీ, మీకున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందుల విషయంలో కానీ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం మీకు చేయూతను అందించడానికి ముందుకు రాలేదు అనే విషయం తెలియజేస్తా ఉన్నారు. मेरे किसान भाइयों को मदद नहीं मिलती, सहायता नहीं मिलती, चाहे खाद हो, बिजली हो, चाहे ट्रैक्टर हो, कुछ भी हो, सब महंगा है, बहुत मुश्किलें हैं, खेती से कमाई नहीं हो पाती, ऊपर से सरकार ने आपके कर्ज माफ नहीं किए तो आत्महत्याएं भी बढ़ रही हैं किसानों की, और सरकार फिर भी आंख मूंद के बैठी है. ఈ ప్రభుత్వము కళ్ళు మూసుకొని నిద్రపోతా ఉంది. వ్యవసాయం చేసుకునేటువంటి రైతన్నలకు లోన్లు రావు, ట్రాక్టర్లు ఇయ్యరు, పనిముట్ల సహాయం చేయరు, రైతు రుణమాఫీ రాదు, చిన్న చిన్న సమస్యలను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు అని చెప్తా ఉన్నారు. तेलंगाना के बड़े बड़े नेता अपने महलों में, अपने फार्म हाउस में बैठकर सरकारें चला रहे हैं. తెలంగాణలో ఉన్నటువంటి, తెలంగాణకు సంబంధించినటువంటి తెరాస నాయకులు పెద్ద పెద్ద ఫామ్ హౌస్ల్లో, పెద్ద పెద్ద ఇండ్లలో విలాసవంతమైనటువంటి జీవితం జీవిస్తున్నారు, కానీ మీ సమస్యలను పట్టించుకోలేదు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. उनसे ही सीखा आपके विधायक ने, जो आपके बीच आते नहीं हैं और जब जब आपकी समस्याएं होती हैं तो अपना मुंह नहीं खोलते. మీరు ఎప్పుడైనా సమస్యలు ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆయన ఇక్కడ నోరు కూడా తెలియదు అనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాము. आपकी यहाँ पे भी बड़ी बड़ी समस्याएं हैं. जो आरआरआर का प्रोजेक्ट है उसमें कितना भ्रष्टाचार हुआ है. మీ సమస్యలు ఉన్నాయి, స్థానిక సమస్యలకు సంబంధించి ఆర్ఆర్ ప్రాజెక్టు గురించి చెప్తా ఉన్నారు. ఆర్ఆర్ ప్రాజెక్టుకి సంబంధించి చాలా పెద్ద సమస్య ఉన్నది అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. यहाँ कितने लोग उसी प्रोजेक्ट से पीड़ित हैं और विस्थापित हुए उसकी वजह से. अनिल रेड्डी जी आपके साथ खड़े हुए, लेकिन आपके विधायक ने मुंह नहीं खोला. అనిల్ రెడ్డి గారు మీకు త్రిబుల్-ఆర్ ప్రాజెక్టులో వచ్చిన ఇబ్బందులకు మీతోని నిలబడి ప్రభుత్వం మీద పోరాటం చేశారు కదా అని చెప్తా ఉన్నారు. यहाँ मेरे बुनकर भाइयों की समस्याएं हैं. बहुत सारे वादे किए गए थे आपसे, रखे नहीं गए, आपकी कोई मदद नहीं होती.
మీకు ఎన్నో ఇబ్బందులున్నా, మీరు ఎన్ని ధర్నాలు చేసినా మీకు ఎక్కడ గానీ ఇంతంత సహాయం కూడా జరగలేదు అని చెప్తా ఉన్నారు. 10 सालों से बीआरएस की सरकार चल रही है तेलंगाना में। इनके सारे नेता बड़े बड़े महलों में बैठे हैं। इनकी जितनी भी नीतियां हैं सब बड़े बड़े उद्योगपतियों के लिए हैं। ये छोटे दुकानदार, छोटे बिजनेस वालों, मिडिल क्लास, गरीबों, किसानों, आदिवासियों, दलितों के लिए कुछ नहीं है। ఆదివాసీల కోసం కానివ్వండి, బీసీ బిడ్డల కోసం కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బిడ్డల కోసం కానివ్వండి, ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా వారికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించలేదు. చిన్న చిన్న కుటుంబాలు అయితే చాలా వరకు చితికిపోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. तेलंगाना का नौजवान इस प्रदेश के लिए लड़ा। सैकड़ों नौजवानों ने अपनी जान दी। उनका खून आपकी भूमि में मिला हुआ है। ఇక్కడ ఈ గడ్డకు సంబంధించిన ఎంతో మంది చదువుకున్న యువకులు, విద్యార్థులు తెలంగాణ పోరాటంలో వాళ్ళ రక్తాన్ని ఈ గడ్డ కోసం కార్చారు. ఈ గడ్డలో రక్తాన్ని కలిపి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నారు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. और आज बीआरएस के 10 सालों के राज के बाद उन्हीं के भाई बहन रो रहे हैं, पढ़ाई करते हैं, मेहनत करते हैं, उनके माँ बाप फीस भरने के लिए दिन रात कड़ी मेहनत करते हैं, पेपर देते हैं भर्ती के लिए, पेपर लीक हो जाते हैं. ఎంతో మంది యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాస్తే ఈ ప్రభుత్వం ఆ పరీక్షా పత్రాలను కూడా లీక్ చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. कितनी भी मेहनत करते हैं, कितनी भी मेहनत करते हैं, कितना संघर्ष करते हैं, फिर भी जैसे आप सब ने कहा कोई रोजगार की उम्मीद भी नहीं रख सकते. మీరు ఎంతో కష్టపడి చదివినా మీకు ఎక్కడ కూడా ఉపాధి రాలేదు. ఇప్పుడు మీరందరూ చేతులు ఊపుతా ఉంటే చెప్తా ఉన్నారు, మీకు ఎక్కడ కూడా ఎటువంటి సదుపాయం గాని ఎటువంటి ఉపాధి కూడా కలగలేదు నిరుద్యోగులకు ప్రత్యేకంగా అని చెప్తా ఉన్నారు. आप सब तेलंगाना के लिए लड़े, क्या इसलिए लड़े कि आपकी सारी आशाएं, आपके सारे सपने तोड़े जाएं और आपका भविष्य अंधकार में हो. మీరందరూ తెలంగాణ కోసం మీ ప్రాణాలను అర్పించింది ఇందుకేనా? మీకు ఉద్యోగాలు రానందుకేనా? మీకు మీ జీవితంలో ఏం లాభం జరిగింది? ఎందుకోసం తెలంగాణ కోసం పోరాటం చేశాము అనే విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నారు. ऊपर से नीचे तक हर स्तर पर भ्रष्टाचार है. పైనుంచి కింది దాకా మొత్తం ఎక్కడ చూసినా అవినీతిమయమే అయి ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. कोई भी प्रोजेक्ट पूरा नहीं हुआ, कालेश्वरम, आरआरआर, कोई भी प्रोजेक्ट पूरा नहीं हुआ, लेकिन उसमें से कमीशन बहुतों ने खाया. ఆర్ఆర్ విషయం, RRR విషయంలో కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానివ్వండి, ఎంత అవినీతి జరిగిందో మీ అందరికీ తెలుసు. అయినా కూడా మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. तेलंगाना का गरीब और भी गरीब होता चला गया और बीआरएस पार्टी अमीर होती चली गई. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు బాగా రోజు రోజుకి ధనవంతులయ్యారు, మీరు మాత్రం రోజు రోజుకి పేదవారయ్యారనే విషయాన్ని చెప్తా ఉన్నారు. चाहे बीजेपी हो चाहे बीआरएस हो, इनकी नीतियां सिर्फ सत्ता में रहने के लिए है, ताकि सत्ता में रहकर इनकी पार्टियां अमीर बने, इनके नेता अमीर बने. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల యొక్క ముఖ్య ఉద్దేశం ఎప్పుడు కూడా వారు అధికారంలో ఉండడం కోసం మాత్రమే, కానీ మిమ్మల్ని పట్టించుకొని మీ ఇబ్బందుల్లో వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి దృక్పథం, ఆశ గాని కోరిక గాని వారికి లేవు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నారు. चुनाव आने के समय पोल मैनेजमेंट का काम शुरू करते हैं. ఎన్నికల సమయంలో పోల్ మేనేజ్మెంట్ మాత్రం బాగా చేస్తారు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. लेकिन आपको इन्हें सिखाना पड़ेगा कि तेलंगाना की जनता बिकेगी नहीं. तेलंगाना की जनता अपने अधिकारों के लिए पहले भी लड़ी है, आज भी लड़ेगी. తెలంగాణ కోసం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేవడం కోసం మీ హక్కును అమ్ముకోరు, మీరు అమ్మడానికి కారు, మీరు అమ్మకానికి లేరు అనే విషయాన్ని మీరు బల్ల గుద్ది తెలియజేయాల్సిన విషయం ఇప్పుడు ఈ సమయంలో ఎన్నికల సమయం అయింది అని చెప్తా ఉన్నారు. आपको दिखाना पड़ेगा कि तेलंगाना की जनता बहुत समझदार है. మీరందరూ ఈసారి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి చెప్పాలి,
మీరంతా తెలివి కల్ల వాళ్ళు ఇంకా అమ్ముడు పోరు అనే విషయాన్ని మీరు తెలియజేయాలని చెప్తా ఉన్నారు. 10 सालों से देख रही है, 10 सालों से देख रही है कि एक ऐसी सरकार चल रही है जो जनता के लिए नहीं काम करती. 10 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ప్రజల కోసం గాని మీ చిన్న చిన్న కుటుంబాల కోసం గాని ఏమీ చేయలేదు కాబట్టి ఇప్పుడు వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అని చెప్తా ఉన్నారు. आपको समझाना पड़ेगा, दिखाना पड़ेगा कि आप जानते हैं कि अगर बीआरएस की सरकार 5 साल और के लिए आई तो फार्म हाउस से चलेगी सरकार. మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 10 సంవత్సరాలు మనం పరిపాలన చేయమని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫామ్ హౌస్ లో పండుకున్నారు కాబట్టి ఈ 5 సంవత్సరాలు మీరు ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలి అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. आपको दिखाना पड़ेगा कि आप जानते हैं कि अगर बीआरएस आई तो लैंड और लिकर माफिया राज करेंगे. మళ్ళీ గనక బీఆర్ఎస్ పార్టీ వస్తే మొత్తం భూ మాఫియా మళ్ళీ లేస్తుంది, మళ్ళీ తన చేతులు మళ్ళీ ప్రకలింపజేసి మీ భూములను లాక్కుంటుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. अगर बीआरएस वापस आई तो रोजगार नहीं मिलेंगे. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక వస్తే మీకు ఉద్యోగాలు రావు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. अगर बीआरएस वापस आई तो पेपर लीक होते चले जाएंगे. మళ్ళీ కనుక బీఆర్ఎస్ పార్టీ వస్తే మీ ప్రశ్న పత్రాలు మళ్ళీ లీక్ అయితానే ఉంటాయి అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. अगर बीआरएस आई तो भ्रष्टाचार बढ़ेगा. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక వస్తే అవినీతి ఆకాశాన్ని అంటుతుంది అని చెప్తా ఉన్నారు. अगर बीआरएस आई तो पक्के घर नहीं बनेंगे. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక వస్తే మీకు ఇందిరమ్మ పక్కా ఇళ్లు రావు, మీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా రావు అని చెప్తా ఉన్నారు. अगर बीआरएस आई तो धरनी पोर्टल द्वारा आपकी जमीनें लूटे जाएंगी. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక వస్తే మీ ఇండ్లు వాకిళ్లు మీ భూములు మళ్ళీ ధరణి పోర్టల్ పేరుతో లాక్కుంటారు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. अगर बीआरएस वापस आई तो महिलाओं पर अत्याचार नहीं रुकेगा. మళ్ళీ గనక బీఆర్ఎస్ పార్టీ వస్తే మా అక్క చెల్లెళ్ల మీద అత్యాచారాలు ఆగవు, అట్లానే నడుస్తాయి అని చెప్తా ఉన్నారు. अगर बीआरएस वापस आई तो तेलंगाना शराब में डूबता चले जाएगा. మళ్ళీ గనక బీఆర్ఎస్ పార్టీ గనక ప్రభుత్వంలోకి వస్తే తెలంగాణ అనేటువంటి ప్రదేశం రోజు రోజుకు కిందికి పోయి దిగజారుతుంది, మన జీవితాలు దిగజారుతాయి అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. अगर बीआरएस वापस आई तो तेलंगाना का कर्ज बढ़ता चले जाएगा. మళ్ళీ గనక బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఇప్పుడున్నటువంటి అప్పు ఇంకా 10 పెరుగుతుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. अगर बीआरएस वापस आई तो दलितों और आदिवासी भाई बहनों को अपना हक नहीं मिलेगा. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక వస్తే దళితులు ఆదివాసీలకు మీ హక్కులు మీకు ఉండవు, మీ హక్కులను మొత్తం గుంజుకుంటారు అని చెప్తా ఉన్నారు. दोराला तेलंगाना मजबूत होगा. మళ్ళీ రైతు और प्रजा कमजोर होंगी. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వస్తే దొరల తెలంగాణ అవుతుంది తప్పితే ప్రజల తెలంగాణ కాదు అని చెప్తా ఉన్నారు. और कांग्रेस आई तो प्रजा पालना भवन से सरकार चलेगी. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజా ప్రభుత్వం వస్తుంది, ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం వస్తుంది అని చెప్తా ఉన్నారు. कांग्रेस आई तो जिस तरह से हमने राजस्थान और छत्तीसगढ़ में रोजगार दिलवाए हैं उस तरह से आपको यहाँ भी रोजगार दिलवाएंगे. రాజస్థాన్ లో ఎలాగైతే ఉద్యోగ కల్పన చేశామో, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామో అదే విధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ రాగానే కొత్త ఉద్యోగాలు ఇస్తాము అని తెలియజేస్తా ఉన్నారు. अगर कांग्रेस पार्टी आई तो आपका पैसा आपके जेब में वापस डाला जाएगा. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనుక వస్తే మళ్ళీ మీ అందరి జీవితాల్లో వెలుగు నింపుతుంది, మళ్ళీ మనందరి జీవితాలు సుఖ సంతోషమయంగా అవుతాయని చెప్తా ఉన్నారు. आपको जमीन के पट्टे मिलेंगे, आपको घर बनाने के लिए पैसे मिलेंगे. మీరు ఇల్లు కట్టుకోవడానికి, మీరు భూమి మీద మీ సొంత హక్కు, మీకు ఇల్లు కట్టుకోవడానికి లోన్లు కూడా వస్తాయని చెప్తా ఉన్నారు. अगर कांग्रेस आई तो मेरी बहनों आपको 25 रुपए हर महीने मिलेंगे. అక్క చెల్లెలకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి నెల 2500 రూపాయలు వస్తాయని చెప్తా ఉన్నారు. आप पूरे तेलंगाना में जहां भी जाना चाहें
आपकी बस यात्रा फ्री होगी। మీరు తెలంగాణలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాము అని చెప్తా ఉన్నారు। रायतू को ताकत मिलेगी, धान पे 500 रुपए प्रति क्विंटल बोनस मिलेगा। ప్రతి ఒక్కరికి ప్రతి ఎకరానికి 500 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ వ్యవసాయదారులకు రైతన్నలకు వస్తాయి అని చెప్తా ఉన్నారు। 24 घंटे बिजली दिलवाएंगे और 200 यूनिट बिजली फ्री मिलेगी। కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు మీకు ఉచితంగా లభిస్తుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నారు। और किसानों को फसल का सही दाम मिलेगा, एमएसपी गारंटी होगी। రైతులకు రైతు రుణమాఫీతో పాటు మీకు వరి పంటకు మద్దతు ధర ఇస్తున్నాము అని చెప్తా ఉన్నాము। बुजुर्गों को 4000 रुपए मिलेंगे पेंशन के लिए और प्रजारा तेलंगाना मजबूत बनेगा। కాంగ్రెస్ పార్టీ రాగానే ప్రజల తెలంగాణ ప్రజా ప్రభుత్వం వస్తుంది। పెద్దలకు ప్రతి నెల 4000 రూపాయల చేయూత పెన్షన్ వస్తుంది అని చెప్తా ఉన్నారు। देखो बहनों और भाइयों, सीधी सी बात है। आपको इंदिरम्मा याद है? మీ అందరికీ ఇందిరమ్మ గుర్తుందా? ఇందిరమ్మ గుర్తుందా? सोनिया अम्मा से प्यार करते हो? सोनिया अम्मा से प्यार करते हैं? మీరందరూ సోనియా గాంధీ గారిని ప్రేమిస్తారా అని అడుగుతున్నది। क्यों करते हो? మీరందరూ సోనియా గాంధీ గారిని ఎందుకు అభిమానిస్తారు అని అడుగుతా ఉంది తెలంగాణ దేనికి? क्योंकि उन्होंने आपकी सेवा की। जब आप संकट में आपकी आवाज सुनी, उनकी जो सरकारें थी उनका जितना भी काम था वो आपके पक्ष में किया। ఎందుకంటే సోనియా గాంధీ గారు ఎప్పుడు ప్రజల పక్షాన మీ పక్షాన నిలబడింది, మీకోసం ఆలోచన చేసింది, మీకోసం కష్టపడ్డది, ఎప్పుడు మీ గురించి ఆలోచన చేసి మీ తెలంగాణ గడ్డలో ఉన్న ప్రతి బిడ్డ బాగుండాలి అనేటువంటి ఆలోచన చేసింది అని చెప్తా ఉన్నారు। सीधी सी बात है, एक तरह की राजनीति, एक तरह की सरकार जनता के लिए चलती है, जनता के हित में चलती है। और दूसरे तरह की राजनीति, दूसरे तरह की सरकार सिर्फ अपने हित में चलती है, सिर्फ अपने नेताओं के महलों को बनाने के लिए, भ्रष्टाचार करने के लिए और सत्ता में रहने के लिए चलती है। ఒక పక్క బీఆర్ఎస్ ప్రభుత్వం లాంటి ప్రభుత్వాలు వస్తే వాళ్ళు పెద్ద పెద్ద రాజ్ మహల్ కట్టుకుంటారు, ఫామ్ హౌస్లు కట్టుకుంటారు, ధనవంతులు అవుతారు, కానీ మీ గురించి ఆలోచించరు। కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ప్రతి మహిళ గురించి, ప్రతి యువకుడి గురించి, ప్రతి అన్న చెల్లె అక్క గురించి ఆలోచన చేస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను। आप 10 सालों से केंद्र में बीजेपी का राज देख रहे हैं, 10 सालों से यहाँ पे केसीआर जी का राज देख रहे हैं। ये दोनों साथ साथ चलते हैं। बीआरएस बीजेपी की मदद करती है, बीजेपी बीआरएस की मदद करती है। మీరు గత 10 సంవత్సరాలుగా చూస్తా ఉన్నారు, అక్కడ బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాదమ్ముల్లా పనిచేస్తాయి, కానీ ఎప్పుడు మీ గురించి ఆలోచన చేయదు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు। और इनका तीसरा साथी MIM, जो तेलंगाना में सिर्फ बीआरएस और बीजेपी की मदद के लिए आए हैं। వీళ్ళ చిన్న తమ్ముడు ఎంఐఎం పార్టీ ఎప్పుడు కానీ బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు చేయడానికి ఎప్పుడు సన్నద్ధంగా ఉంటాడు। వాళ్ళ చిన్న తమ్ముడు ఎంఐఎం పార్టీ అని చెప్తా ఉన్నారు। ओवैसी जी सबसे बड़ा आक्रमण राहुल गांधी जी पे करते हैं। राहुल गांधी जी वो शख्स है जो कन्याकुमारी से कश्मीर तक चले, इस देश को एक आवाज में एक करने के लिए। రాహుల్ గాంధీ గారి మీద ఓవైసీ గారు అప్పుడప్పుడు తన తలతిక్క మాటలు మాట్లాడుతూ అంటారు, అప్పుడప్పుడు మంచి వ్యాఖ్యలు చేయరు, కానీ రాహుల్ గాంధీ అనే శక్తి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 156 రోజులు 3500 కిలోమీటర్లు నడిచారనే విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను। और ओवैसी जी हर भाषण में राहुल गांधी पर आक्रमण करते हैं। ఓవైసీ గారు ప్రతి నిమిషం ప్రతి రోజు రాహుల్ గాంధీ గారి మీద ఏదో రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉంటారు అని చెప్తా ఉన్నారు। अलग अलग प्रदेशों में 40-50 सीटें लड़ रहे हैं, यहाँ आकर 9 सीटें लड़ रहे हैं। వేరే వేరే రాష్ట్రాలలో
40-50 సీట్లలో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్ లో ఎదురుగా నిలబడి పోరాటం చేస్తుంది. కానీ తెలంగాణలో మాత్రం 9 సీట్లలోనే పోరాటం చేసి బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి మద్దతుగా ఉంటుంది అనే విషయం చెప్తా ఉన్నారు. ये तीनों एक तरफ है, बीजेपी जो पिछले 10 सालों में दुनिया की सबसे अमीर पार्टी हो गई है, जिसने देश की सारी संपत्ति अपने बड़े बड़े उद्योगपति मित्रों को दे दी. बीआरएस जो तेलंगाना की सबसे अमीर पार्टी है, जिसके भ्रष्ट नेता अपने महलों में रहते हैं, जनता से नहीं मिलते, और एमआईएम जो इनकी मदद करती है. ये तीनों एक तरफ है, दूसरी तरफ कांग्रेस है. एक तरफ भ्रष्टाचार की राजनीति, दूसरी तरफ सच्चाई की राजनीति. एक तरफ अपनी सत्ता को बटोर के अपने लिए रखने की राजनीति, दूसरी तरफ आपको जनता को शक्ति और सत्ता देने वाली राजनीति है. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం, ఇంకొక పక్క బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం పార్టీ ప్రభుత్వం. వాళ్ళకెప్పుడు కూడా అధికారంలో ఉండాలనే ఆలోచన తప్పితే ప్రజలకు సేవ చేయాలి, మీకు అందుబాటులో ఉండాలి, మీ బాధల్లో ఇబ్బందుల్లో నిలబడాలి అనేటువంటి ఆలోచన లేదు. వాళ్ళు గత 10 సంవత్సరాలుగా పాలిస్తూ బీజేపీ పార్టీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ధనవంతులైనటువంటి పార్టీగా తయారైంది. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల కన్నా బాగా ధనవంతులైనటువంటి పార్టీగా ఉంది. కాబట్టి బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ ఒక పక్క, కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల పక్క అని చెప్తా ఉన్నారు. कांग्रेस पार्टी आपको 6 गारंटी दे रही है. 6 गारंटी इस आधार पर कि कर्नाटका में हमने गारंटी दी, आज वो गारंटी पूरी हो रही है. छत्तीसगढ़ में हमने गारंटी दी, वहां छत्तीसगढ़ में पूरी हुई है. राजस्थान में हमने दी, वहां हो रही है. इस आधार पर आज यहाँ खड़े होकर आपको हम 6 गारंटी दे रहे हैं. ఛత్తీస్గఢ్ లో కానివ్వండి, రాజస్థాన్ లో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ చెప్పిన గ్యారంటీలన్నీ అమలు చేస్తా ఉంది. తెలంగాణకు 6 గ్యారంటీలు చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనికి రాగానే 6 గ్యారంటీలను కూడా అమలు చేసి చూపిస్తామని చెప్తా ఉన్నారు. पहली गारंटी महालक्ष्मी योजना, मेरी बहनों के लिए 2500 रुपए हर महीने इनके अकाउंट में जाएंगे. 500 रुपए का सिलेंडर मिलेगा और पूरे प्रदेश में घूमने के लिए बस में फ्री पास मिलेगा. మా అక్క చెల్లెల కోసం, మా అమ్మల కోసం మొదటి పథకం మహాలక్ష్మి పథకం. ప్రతి నెల 2500 రూపాయలు ప్రతి మహిళకు వస్తుంది. 1200 రూపాయలు ఉన్న సిలిండర్ 500కే వస్తుంది. తెలంగాణలో మా అక్కలు చెల్లెలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు ప్రయాణం వస్తుంది అని చెప్తా ఉన్నారు. दूसरी रायतू भरोसा, आज आपको प्रति एकड़ 10,000 रुपए मिलते हैं. कांग्रेस पार्टी सालाना प्रति एकड़ आपको 15,000 रुपए देगी और खेत मजदूरों को 12,000 रुपए. రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాము. మీకు మరి పంట మద్దతు ధరకు 500 రూపాయలు బోనస్ కింద ప్రకటిస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. 2 लाख रुपए तक फसल का लोन माफ होगा और धान के लिए प्रति क्विंटल आपको 500 रुपए का बोनस मिलेगा. 2 లక్షల రూపాయల ఏకకాలంలో రుణమాఫీ వ్యవసాయదారులకు, మా రైతులకు. తర్వాత పంట పండించిన దాని మీద 500 రూపాయలు అదనంగా బోనస్ ప్రకటిస్తా ఉన్నాము. ये हमने करके दिखाया है. कर्नाटका में महिलाएं फ्री जाती हैं बस में. राजस्थान और छत्तीसगढ़ में कर्ज माफ हुए किसानों के. కర్ణాటకలో మా మహిళలు, మా అక్క చెల్లెళ్ళు ఉచిత బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు ప్రగతిలో నడుస్తా ఉంది అని చెప్తా ఉన్నాము. అట్లనే ఇతర రాష్ట్రాల్లో కూడా వ్యవసాయదారులకు రుణమాఫీ కూడా చేశాము. ఇక్కడ కూడా ప్రభుత్వంలోకి రాగానే 2 లక్షల రూపాయల ఏకకాల రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు. तीसरी गारंटी गृह ज्योति, 200 यूनिट बिजली फ्री और 24 घंटे आपको बिजली मिलेगी. 24 గంటల నాణ్యమైన విద్యుత్తు, ప్రతి ఇంటికి 200 గంటల ఉచిత యూనిట్లు, ఉచిత కరెంట్ ఇస్తాము అని చెప్తా ఉన్నాము. चौथी गारंटी इंदिरा माइंड लू स्कीम, आप घर बनाना चाहेंगे तो
घर के लिए आपको जमीन फ्री मिलेगी और 5 लाख रुपए आपको पैसे मिलेंगे घर बनाने के लिए। ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు కట్టుకోవాలనే వారికి ఉచిత స్థలము ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు సహాయం చేస్తాము అని చెప్తా ఉన్నాము। 5वीं गारंटी राज्य आरोग्य श्री, इसमें बुजुर्गों को 4,000 रुपए प्रति माह मिलेंगे। 10 लाख रुपए का आपको हेल्थ इंश्योरेंस मिलेगा ताकि 10 लाख रुपए तक आपका इलाज फ्री होगा। ये भी हमने राजस्थान और छत्तीसगढ़ में किया है। రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో మన పెద్ద మనుషులకు తాతలకు సంబంధించి ఆల్రెడీ మేము 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాము, ఆరోగ్య బీమా। కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే 4,000 రూపాయలు చేయూత పథకం కింద ఇస్తాము, 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కూడా కల్పిస్తాము అని చెప్తా ఉన్నారు। छठी गारंटी युवा विकास सम के तहत विद्या भरोसा कार्ड मिलेगा युवाओं को, जिसमें 5 लाख रुपए तक का लोन आपको बगैर ब्याज के मिलेगा। యువకుల కోసం शिक्षा के लिए యువకుల కోసం చదువుకోవడానికి ట్యూషన్ ఫీజు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలతో పాటు విద్యా భరోసా కార్డును కూడా ప్రకటిస్తా ఉన్నాము। जैसे राजस्थान में कांग्रेस की सरकार ने 2 लाख रोजगार दिए, उसी तरह यहाँ पे 2 लाख रोजगार कम से कम हम दिलवाएंगे और तेलंगाना के शहीदों के परिवारों के लिए कम से कम 1 रोजगार हर परिवार को मिलेगा। యువకులు విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్తా ఉన్నాము। ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారో ఆ కుటుంబాలకు ప్రతి నెల 25,000 రూపాయలు పింఛన్ కింద ఇస్తాము అని చెప్తా ఉన్నాము। मेरे ओबीसी भाई बहनों के लिए 42% बीसी आरक्षण और नई लीडरशिप बनवाई जाएगी लोकल बॉडीज में। లోకల్ బాడీస్ కింద అంటే మన లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో దాంట్లో 42% రిజర్వేషన్లు పెంచుతాము అని చెప్తా ఉన్నారు। आदिवासी भाई बहनों के लिए जो योग्य हैं उनके लिए जमीन के पट्टे मिलेंगे और वन अधिकार कानून इस प्रदेश में लागू कराएंगे। ఆదివాసీ బిడ్డల కోసం మీ భూరాం సంరక్షణ చట్టాన్ని మళ్ళీ తీసుకొచ్చి మీ లాక్కున్న భూములను మీకు తిరిగి ఇప్పిస్తాము అని చెప్తా ఉన్నారు। दलित और आदिवासी भाई बहनों के लिए अंबेडकर अभय हस्तम स्कीम बनेगी, जिसके जरिए 12 लाख रुपए मिलेंगे। దళితుల కోసం అభయ హస్తం అనే పథకం కింద 12 లక్షల రూపాయలు ప్రకటిస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు। और कल्याण मस्तु योजना के द्वारा जो बीपीएल गरीब परिवार हैं, जब उनकी लड़कियां उनकी बेटियां शादी करेंगी तो 10 ग्राम सोना और 1 लाख रुपए की मदद दी जाएगी। అక్కా చెల్లెల కోసం మీరు పెళ్లి చేసుకున్నప్పుడు తులం బంగారము 1 లక్ష రూపాయలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాము అని చెప్తా ఉన్నారు। बेघर दलित और आदिवासी भाई बहनों के लिए उनके परिवारों के लिए 6 लाख रुपए की मदद मिलेगी। ఆదివాసీ బిడ్డలకు ఇల్లు కట్టుకోవాలంటే 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్తా ఉన్నారు। 3 नए निगम बनाए जाएंगे माडिगा, माला और अन्य एससी जातियों के लिए। हर निगम को 750 करोड़ दिए जाएंगे ताकि वो खास आपके विकास के लिए काम कर पाए। దళిత బిడ్డల కోసం 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాము। మాలా, మాదిగా, ఇతర వర్గాల కోసం 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దానికి 750 కోట్ల రూపాయల నిధులు అందజేసి దళిత బిడ్డలను కాపాడుకుంటాము అని చెప్తా ఉన్నారు।
संत सेवालाल लंबाडा कॉरपोरेशन बनाया जाएगा, खास लंबाडा लोगों के लिए, खास विकास के कार्यों के लिए, और दलित और आदिवासी छात्रों के लिए रेजिडेंशियल पाठशालाएं बनाई जाएंगी और फीस की रीइंबर्समेंट स्कीम होगी। ఆదివాసీ బిడ్డల కోసం సేవాలాల్ గారి సంస్థను ఏర్పాటు చేసి సేవాలాల్ కార్పొరేషన్ కింద మా ఆదివాసీ బిడ్డలను కాపాడుకుంటాము, మిమ్మల్ని ఎప్పుడు మనసులో పెట్టుకొని దాచుకుంటామని చెప్తా ఉన్నారు। दलित और आदिवासी छात्रों को अगर विदेश में पढ़ना है तो उनको खास सहायता दी जाएगी। దళిత ఆదివాసీ బిడ్డలు గనుక బయటి దేశాల్లోకి వెళ్లి చదువుకోవాలంటే వారికి కూడా ఆర్థిక సహాయం అందజేసి వారికి తోడుగా ఉంటాము అని చెప్తా ఉన్నారు। अब आप मुझे बताओ, आपको बीआरएस के 5 और साल चाहिए या कांग्रेस का राज प्रजा राज्यम चाहिए? ఇప్పుడు చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి 6 పథకాల కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా, మళ్ళీ మిమ్మల్ని మోసం చేసే బీఆర్ఎస్ పార్టీ కావాలా చెప్పండి అని అడుగుతా ఉన్నారు। और मेरे साथ बोलो, मारपू कावाली कांग्रेस रावाली, कांग्रेस कावाली कांग्रेस रावाली, कांग्रेस कावाली कांग्रेस रावाली, कांग्रेस रावाली, कांग्रेस 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 अनिल रेड्डी जी, कांग्रेस 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 अनिल रेड्डी जी को भारी बहुमत से जिताइए। ये आपके बीच जाएंगे, आपकी समस्याओं के लिए काम करेंगे। और आप इनको भारी बहुमत से जिताओगे तो आपके प्रदेश में कांग्रेस की सरकार बनेगी और आपके लिए दिन रात काम करके हम दिखाएंगे। अनिल रेड्डी గారిని భారీ బహుమతితో భారీ మెజార్టీతో గెలిపించండి। మీ మధ్య ఉంటాడు, మీకు సేవ చేస్తాడు, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు। కాబట్టి అనిల్ని గెలిపిద్దామా? अनिल गెలిపిద్దామా? बहुत ध्यान से मेरी बातें सुनी, इसके लिए आप सबका बहुत बहुत धन्यवाद। जय हिंद। మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు। జై హింద్, జై తెలంగాణ, కాంగ్రెస్
కాంగ్రెస్ కాంగ్రెస్. అన్నా మీ అందరికి ఒక మాట, ఈవీఎం మీద మన నెంబరు